దేవునామమునకు మహిమ కలుగునుగాక. ఈ లెంట్ ధ్యాన స్రవంతి అంటున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షించుచున్నటువంటి వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేయుచుంటున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలమును ఆధ్యాత్మిక కోణంలో కూడా అభివృద్ధిపరచడానికి అందులో భాగంగా ఈ లెంట్ ధ్యాన స్రవంతి కార్యక్రమమును రూపొందించినటువంటి మన ప్రియతమ తండ్రి గారు రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనములు తెలియజేయుచుంటున్నాను. అలాగే యూత్ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు అయినటువంటి పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, అలాగే డైరెక్టర్గా ఉంటున్నటువంటి సహోదరుడు యానీ మోజెస్ గారికి కూడా నా యొక్క వందనాలను తెలియజేయుచుంటున్నాను. ఈ యొక్క లెంట్ ధ్యాన స్రవంతి అనేటువంటి కార్యక్రమంలో నేను మాట్లాడబోచున్నటువంటి అంశము విధేయత. విధేయత అంటున్నటువంటి అంశమును ధ్యానించాలని నేను ఇష్టపడుచు ఉంటున్నాను. అందుకు అనుగుణంగా ఉంటున్నటువంటి లేఖన భాగమును అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము మరొకసారి మనము చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం తలలు వంచి. అత్యంత కృపా కనికరములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వేలాది స్తోత్రములు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో ఈ కార్యము ద్వారా మరొక మారు నీ వాక్యమును ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృప కొరకై మీకు వందనాలు. వాక్యమును ధ్యానించుచుంటుండగా మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునట్లుగా దీవించుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క విధేయత అంటున్నటువంటి అంశమును మనం ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు క్రైస్తవ గుణ లక్షణాలలో ఉండవలసినటువంటి లక్షణములలో విధేయత, ఒబిడియన్స్ అంటున్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశముగా ఉంటూ ఉన్నది. విధేయత అనగా అర్థం ఏమిటంటే మాట వినుట, లేక లొంగిపోవుట, ఒప్పుకొనుట, అప్పగించుకొనుట అంటున్నటువంటి అర్థములతో కూడా ఈ విధేయత అంటున్నటువంటి పదమును మనము పోల్చుకోవచ్చు. మాట వినుట, లొంగిపోవుట, ఒప్పుకొనుట, సంపూర్ణంగా తను తాను అప్పగించుకొనుట అంటున్నటువంటి అర్థముతో ఈ యొక్క విధేయత అంటున్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకంలో మనుషులందరూ ఎంతో కొంత విధేయత కొంతమంది ఎడల కలిగి ఉంటారు. అయితే మరి ప్రపంచమంతటిలో యేసుక్రీస్తు ప్రభువుల వారు కనబరిచినటువంటి విధేయతను ఈ లోకంలో ఎవరు కూడా కనబరచలేదు. ఎందుకు అని అంటే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఇటు విధేయత ద్వారా యేసుక్రీస్తు ప్రభువుల వారు పొందినటువంటి ఆధిక్యత, ఘనత, యేసుక్రీస్తు ప్రభువుల వారు సాధించినటువంటి ఒక గొప్ప విజయం అనగా మరి శిలువ మరణము ద్వారా ఆయన తీసుకొని వచ్చినటువంటి రక్షణ, విమోచన, క్షమాపణ, నిత్యజీవము అంటున్నటువంటి ఈ యొక్క భాగ్యములను మరి ఎలాగా సాధించగలిగాడు అని అంటే, అందులో ఆయన చూపించినటువంటి వైఖరిలో మొదటిగా విధేయత కలిగి ఉండటం. విధేయత లేకపోతే ఆయన ఈ కార్యాలన్నీ కూడా చేయలేక పోయేటువంటి వాడు. ఎందుకనంటే ఈ కార్యములను చేయటానికి ఆయన చూపించవలసింది ఏమిటి అని అంటే విధేయత, అనగా తండ్రి మాటకు విధేయతను
చూపించటం, తండ్రి మాటకు లోబడటం, తండ్రి మాటను వినటం, తండ్రి మాటకు ఆయన ఒప్పుకోవటం లేక లొంగిపోవటం అంటున్నటువంటి విషయము ప్రాధాన్యముగా మనము గమనించగలుగుతాము. మరి అట్టి విధేయత చూపినటువంటి ప్రభువును మనము ఏ రీతిగా అర్థము చేసుకోగలుగుచుంటున్నాం, ఆయన చూపినటువంటి విధేయతను ఏ రీతిగా అనుకరించవలసి ఉంటున్నాము అంటున్నటువంటి విషయాలను ఈనాటి అంశంలో నేను ధ్యానించాలని ఇష్టపడుచుంటున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి చదువుకుంటున్నటువంటి లేఖన భాగములో మనము గమనించినప్పుడు 11 వచనాలలో రాయబడినటువంటి లేఖన భాగము నుండి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుచు ఉంటూ ఉన్నాను. మరి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనము ఈ యొక్క విధేయత కోణములో మనము అర్థము చేసుకోక మునుపుగా ఈ భాగంలో నుండి ఎలాగ యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనం అర్థం చేసుకోగలుగుతాం అంటున్నటువంటి విషయాలను మరి కొన్ని మాటలుగా మనము ధ్యానం చేద్దాం. మొదటిగా ఈ యొక్క భాగములో నేను విభజించుకున్నటువంటి విభజనల ప్రకారంగా మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంటున్నటువంటి మొదటిగా ద రియాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద రియాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఏమనుకుంటూ ఉన్నారు, లేక ఎందరూ ఏమనుకుంటున్నారు, ఎవరెవరు ఏమనుకుంటున్నారు అన్నటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన శిష్యులని ఒకసారి అడిగారు. మరి నన్ను గురించి లోకం ఏమనుకుంటూ ఉంది అని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణములో ఒక్కొక్క విధానములో వారు జవాబిచ్చారు. అయితే మీరైతే ఏమనుకుంటున్నారు అని డైరెక్ట్గా శిష్యులను ప్రభు అడిగినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. అట్లాగే ఈ లోకంలో ప్రస్తుత దినాలలో మరి క్రైస్తవేతరులు అయితేనేమి, క్రైస్తవ బిడ్డలు ముఖ్యంగా ఏమనుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఆలోచించినప్పుడు అసలు ఆయన నిజంగా ఏమై ఉన్నాడు అని లేఖన భాగము తెలియజేస్తుందో మనం ఇక్కడ చూడగలుగుతాం. ఒకటి, మరి 6వ వచనాన్ని గమనించినప్పుడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొన లేదు అంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట అంటున్నటువంటి మాటను గమనించినప్పుడు ఆయన దేవుని స్వరూపాన్ని కలిగినవాడు, దేవునితో సమానుడు. అంటే ఈ యొక్క మాటను బట్టి మనం ఎలాగ అర్థం చేసుకోగలుగుతాం? ద డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి ఆయన యొక్క దైవత్వాన్ని మనం గుర్తించాలి. మొదటిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆయన యొక్క దైవ స్వరూపము, ఆయన దైవ సమానత్వము, లేక ఆయన దైవమై ఉన్నటువంటి విధానమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలని అంటే ఆయన దేవుడు, ఆయన దేవుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథాన్ని మనము అర్థం చేసుకుంటూ చదువుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనం ఎలాగా గమనించగలుగుతామని అంటే ఆయన సంపూర్ణ మానవుడు ప్లస్ ఆయన సంపూర్ణ దేవుడు అంటున్నటువంటి విషయము స్పష్టంగా మనము అర్థం చేసుకోగలుగుతాం. మరి నిజంగా మనం గుర్తించాల్సింది ఏంటని అంటే యేసు ప్రభువుని ఈ లోకంలో చాలామంది అనుకుంటా ఉన్నారు ఆయన ఒక మనిషిగా పుట్టాడు, ఆ మనిషిగా జీవించాడు, మనిషిగా మరణించాడు, ఇంకా అంతే, ఆటి వరకే మరి వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు. మరి నిజంగా ఆయన దైవ స్వరూపాన్ని, ఆయన దైవత్వాన్ని చాలామంది ఇంకనూ గుర్తించలేకపోతూ ఉన్నారు, లేక గుర్తించినా కూడా ఒప్పుకోలేకపోతూ ఉంటున్నారు. మరి క్రైస్తవ బిడలుగా, విశ్వాసులంగా నీవు నేను ఆయన దైవత్వాన్ని ఒప్పుకోవాలి, ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన దైవ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి దైవం అంటే, దైవత్వం అంటే ఏదో యేసు ప్రభు దేవుడు అని అనగానే అయిపోలేదండి. దైవము లేక దేవుడు అంటున్నటువంటి వానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మరి దేవుని గురించినటువంటి లక్షణాలను మనము గమనిస్తే ఆయన సర్వాధికారి, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వజ్ఞుడు అయినటువంటి దేవుడు. ఇంకా ఆయన గుణలక్షణాలలో అనేక విషయాలను మనము చూడగలుగుతాం. ఆయన సర్వాధికారము, ఆయన సర్వభౌమత్వము,
లేకుంటే ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, మరి అన్నింటిపైన అధికారం కలిగినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు, అనగా భూలోక పరలోకములకు అధికారి అయినటువంటి దేవుని మనము గుర్తించాలి. లేక యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనం ఆ రీతిగా మనము గుర్తించగలగాలి. కేవలము మానవ స్వరూపమును మాత్రమే మనము గుర్తించటం కాదు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ఆయనలో ఉంటున్నటువంటి గొప్పతనాన్ని, ఆయనలో ఉంటున్నటువంటి ఆ అధికారాన్ని కూడా మనం గుర్తించాలి. కనుక ఇటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనము అంగీకరించాలి. ఈ యొక్క మొదటి మరి భాగములో మనం ఈ రీతిగా ఆయన యొక్క నిజ స్వరూపాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని మనం గుర్తించిన వారముగా, అంగీకరించిన వారముగా, ఆయన అధికారానికి మనము లొంగిపో వారముగా, అప్పగించుకునేటువంటి వారముగా మనం ఉండాలి అంటున్నటువంటి సత్యము ఈ యొక్క భాగములో మనము తెలియజేయబడతా ఉంది. రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ యొక్క భాగం నుండి మనం అర్థం చేసుకోగలిగినటువంటి రీతి, రెండవదిగా చూస్తే ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు మానవునిగా తన్ను తాను మార్చుకోవటం, మానవ స్వరూపాన్ని ధరించటం, ద ఇన్కార్నేషన్. ఈ థియలాజికల్ టర్మ్స్లో ఇన్కార్నేషన్ అంటున్నటువంటి ఈ పదము చాలా విలువైనటువంటి పదం. ఎందుకనగా దైవమే మానవ స్వరూపములోనికి మార్చబడటం, దైవ స్వరూపములో నుండి మానవ స్వరూపాన్ని ధరించుకోవటం అంటున్నటువంటి విషయము యేసుక్రీస్తు ప్రభువుల వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ఆయనను అర్థము చేసుకోవటానికి ఈ యొక్క ఇన్కార్నేషన్, లేకుంటే ఈ రూపాంతరము, లేకుంటే ఈ మార్పు చెందటము అంటున్నటువంటి అంశములో మనమందరం కూడా గ్రహించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన వారలారా, 7-8 వచనాలను మనం గమనించినప్పుడు మనుషుల పోలికగా పుట్టి, చూడండి, అక్కడ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి పై వచనములో ఆయన దైవత్వములో ఆయన కలిగి ఉన్నటువంటి అధికారము, ఆయన కలిగి ఉన్నటువంటి జ్ఞానము, ఆయన కలిగి ఉంటున్నటువంటి ఆయా విధములైనటువంటి సామర్థ్యము, సార్వభౌమత్వాన్ని మనం చూచాం. ఈ యొక్క క్రింది వచనంలో మనం చూస్తే అటువంటి దేవుడు ఎలాగ తన్ను తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు అని అంటే, మనుషుల పోలికగా పుట్టి, ఒకటి మనుషుల పోలికగా పుట్టి, రెండవదిగా దాసుని స్వరూపము ధరించుకున్నాడు, మూడవదిగా తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దైవ స్వరూపము, మరి దైవ స్వరూపాన్ని, తేజోవంతమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి ఆయన స్వరూపాన్ని వదిలి ఈ అపవిత్రమైన పాపంతో నిండినటువంటి మానవ రూపాన్ని ఆయన ధరించుకున్నాడు. రెండవదిగా ఆ మానవులలోనే ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తిగా కాకుండా ఒక దాసుని స్వరూపాన్ని ఆయన ధరించాడు. మూడవదిగా తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన అధికారాన్ని, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ మహిమను, ఆయన యొక్క భాగ్యాన్ని అంతటిని కూడా వదిలివేసుకొని ఏమీ లేనివాడుగా ఈ లోకములో ఒక సాధారణమైనటువంటి మనిషిగా, మనుషులలోనే ఇంకా దీన స్థితిలో ఉంటున్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈ లోకానికి రావటం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అంత గొప్ప దేవుడు అంతగా తన్ను తాను డీగ్రేడ్ చేసుకున్నాడు, అంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఆయన తగ్గించుకోవటానికి, ఆయన ఈ విధంగా మారటానికి కారణం ఏమిటి అంటే, క్రింది వచనంలో మనం చూస్తాము, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరి తన్ను తాను మరి ఎంతగా తగ్గించుకోవటానికి కారణం ఏమిటి అని అంటే, ఆయన చూపినటువంటి
విధేయత. ఎందుకనంటే ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపకపోతే, అంతగా ఆయన తను తాను తగ్గించుకోకపోతే దేవుడు ఆయనను అంగీకరించడానికి అవకాశం లేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక వాక్యాన్ని మనం చదువుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట మనకు కనబడుచుంటున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ప్రభునందు ప్రియమైన వారలారా, విధేయత శ్రమలు ఆయన కుమారుడై ఉండి, అనగా దేవుని యొక్క ఆయన యొక్క వారసుడై ఉండి మరి దానిని విడిచిపెట్టి ఈ లోకంలో మానవ స్వరూపాన్ని ధారించి ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకొనెను. ఆయన చూపిన విధేయత ద్వారా శ్రమలను ఆయన స్వీకరిస్తూ ఉంటున్నాడు. ఆ శ్రమలను స్వీకరించిన వాడుగా దేవునికి విధేయత చూపిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుచేత ఆయన దేవుని చేత అంగీకరించబడెను అంటున్నటువంటి మాట కూడా అక్కడ మనకు కనబడుచు ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా లేక దేవుని బిడలారా, ఈ యొక్క భాగాన్ని మనము గమనిస్తుంటున్నప్పుడు ఆయన చూపినటువంటి విధేయత ద్వారానే ఈ యొక్క ఆయన యొక్క ఇన్కార్నేషన్ లేకుంటే ఆయన యొక్క మార్పు చెందినటువంటి విధానము సాధ్యమై ఉంటున్నది. ప్రభునందు ప్రియమైన వారలారా, మనుషుల పోలికగా పుట్టి, రెండవదిగా దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేర్చుకొనెను. ఇందులో ప్రాముఖ్యంగా దాసుని స్వరూపము ధరించటం అంటున్నటువంటి మాట మరి చాలా విలువైనటువంటి మాటగా మనకు కనబడుతుంది. అలాగే మన యొక్క టాపిక్ విధేయతకు ఒక దగ్గరి సంబంధాన్ని కలిగినటువంటిదిగా, అంటే విధేయత చూపువాడుగా ఉండాలి అని అంటే ఎలాగా ఆ విధేయతను చూపగలుగుతాడు అని అంటే ఆయన దాసుని స్వరూపము ధరించుట ద్వారానే దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. మరి తగ్గించుకోవటం అంటున్నటువంటిది మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము 11, 12 వచనాలలో మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులకు బోధిస్తూ చెప్పినటువంటి మాట, తను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. ఈ యొక్క 2 విషయాలను మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆ భాగములో ఆ యొక్క సందర్భములో యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులతో ఇంటరాక్ట్ అవుతూ మరి అక్కడ ఒక మేడగదిలో వారితో సహవసించుచున్నటువంటి ఆ సందర్భంలో వారికి కొన్ని విషయాలను అక్కడ ఆయన నేర్పుతా ఉన్నాడు. ఏ విధంగా నేర్పుతా ఉన్నాడు అని అంటే శిష్యుల యొక్క పాదాలు కడగటం అంటున్నటువంటిది. శిష్యుల యొక్క పాదాలు కడగటము, ఆ తర్వాత మీరు కూడా ఇలాగ ఒకరినొకరు కడుగుకొనుడి, మీకు మాదిరి చూపడానికే నేను ఈ పని చేస్తూ ఉంటున్నాను మరి అన్నంతగా చెప్తూ చివరిగా ఒక మాట అంటాడు, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ భాగములో మనము చూస్తే శిష్యులలో ఉంటున్నటువంటి ఆయా విధములైనటువంటి ఆధిక్యతలను గురించినటువంటి హెచ్చించుకోవాలి అంటున్నటువంటి ఆశలను గురించినటువంటి విషయాన్ని పసిగట్టిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ మాటలను వారికి తెలియజేస్తూ తానే ఒక మాదిరిని చూపుచు వారి యొక్క పాదాలను కడిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంతకుముందు విషయాలను మనం గమనిస్తే మరి యోహాను యాకోబుల తల్లి అయిన సలోమి వచ్చి నా కుమారులలో 2 కుడి ప్రక్క ఒకరు ఎడమ ప్రక్క ఒకరు ఉండాలని కోరుకుంటుంది. ఈ శిష్యులందరిలో ఒకటి ఉంది, ప్రభువా ఎవరు ఘనతగా ఉంటారు దేవుని రాజ్యంలో అంటున్నటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇవన్నిటిని పటాపంచలు చేస్తూ యేసు ప్రభు ఒక చిన్న మాట చెప్పేశాడు, మీలో ఎవరైతే తగ్గించుకొని పిల్లల్లాగా ఉంటారో విధేయత కలిగి ఉంటారో వారు హెచ్చించబడతారు. మరి హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడు. ఇంతటి దేవుడునైనా నేనే తగ్గించుకొని ఇలా వచ్చాను, అంతేకాదు మీ పాదాలని నేను కడుగుతూ ఉంటున్నాను. ఇలాంటి విధేయత మీరు చూపగలగాలి అంటున్నటువంటి విషయాన్ని ఆయన వారికి అర్థమయ్యేటువంటి రీతిగా తెలియజేస్తుంటున్నాడు. ఇది ఆయన ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్లో లేకపోతే ఆయన మానవ స్వరూపాన్ని ధరించుటలో ఆయన చూపించినటువంటి విధేయత. తద్వారా ఆయన ఏమై ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనము చివరిగా గమనిస్తే 3వ విషయంగా ద ఎగ్జాల్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ 9వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుచేత పరలోక
పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, చూడండి, ఆయన చూపినటువంటి విధేయతను బట్టి, ఆయన చూపించినటువంటి విధేయతను బట్టి దేవుడు ఆయనను ఎంతగా హెచ్చించాడంటే, పరలోకమందును ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ఇహలోక పరలోకములలో, సర్వలోకములలో మరి ప్రతి మోకాలు కూడా ఆయన నామములో వంగునట్లుగా, ప్రతి నాలుక ఆయన మహిమార్థమై క్రీస్తును ప్రభు అని ఒప్పుకొనున్నట్లుగా ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము, ఈ లోకములో అందరికంటే కూడా ఉన్నతమైన నామాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారికి దేవుడు ఇచ్చినట్లుగా మనం ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రస్తుత దినాలలో మరి ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి అర్థం చేసుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, హీనపరుస్తూ ఉంటున్నారు. అయితే మరి ఒకానొక దినమున ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఇహలోకంలో పరలోకంలో దేవదూతలైతేనేమి, పదాల ముందున్న వారైతేనేమి, ఈ భూమిపై ఉంటున్నటువంటి వారైతేనేమి, వారు ఏ ఆధిక్యతలు కలిగి ఉన్నా ప్రతి మోకాలు కూడా ఆయన నామములో వంగునట్లుగా ఆయనను హెచ్చించాడు దేవాది దేవుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇదంతా ఎలా సాధ్యమంటే కేవలము ఆయన చూపించినటువంటి విధేయత. మరి ఈ అంశాన్ని ధ్యానిస్తున్నటువంటి నీవు నేను ఎలాంటి విధేయతను మనం చూపగలుగుతూ ఉంటున్నాం? దేవుని విషయంలో అయితేనేమి, మనుషుల విషయంలో అయితేనేమి మనల్ని మనం ఎలా హెచ్చించుకుంటా ఉన్నాం, ఎలాంటి కోరికలు కలిగి ఉన్నాం, ఏ విధంగా మనల్ని మనం గొప్పగా భావిస్తూ ఉన్నాం? ఈ దినాల్లో ఎక్కడ చూసినా కూడా ఎవరికి వారు హెచ్చించుకోవటం, ఎవరికి వారు గొప్పవారుగా ఎంచుకోవటం, ఇవే మనం చూస్తూ ఉంటున్నాం. పరిచారము చేయించుకునేటువంటి విధానంలోనే కొనసాగుతూ ఉంటున్నారు, కానీ పరిచారం చేసేటువంటి విధానంలో కొనసాగటానికి చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటున్నారు. దేవుడు చూపించినటువంటి మాదిరిని మనమందరం కూడా చూపించగలిగి దేవునికి విధేయులమై ఈ లోకంలో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నప్పుడు, మరి ప్రభు అయితే మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని విధేయత చూపినట్లుగా మనం చూసినప్పుడు, మనం కనీసం ఆయన చూపించిన మాదిరిలో కొంత మేరకైనా మనము విధేయత చూపించి, మరి ముఖ్యంగా అపొస్తలుడైన పౌలు చివరిగా ఒక మాట అంటాడు 12వ వచనములో, మరి నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్నటువంటి మాటను శిష్యులకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈనాటి క్రైస్తవ సంఘానికి పౌలు ద్వారా చెప్పబడుచున్నటువంటి మాట, మరి మన పెద్దలు, మన యొక్క అధికారులు ఉన్నప్పుడే కాదు మనం విధేయత చూపించాల్సింది, వారు లేనటువంటి సందర్భంలో కూడా ఎవరో మనుషుల ఎదుట చూపించేటువంటి ఆర్టిఫిషియల్ ఒబీడియన్స్ కాదు, కానీ మరి నిజమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి విధేయత, మరి విశ్వాసము, తగ్గింపు, ఇవన్నిటిని కూడా మనం కలిగి ఉండి మన స్వంత రక్షణను కొనసాగించుకొనొచ్చు ప్రభు రాకడ వరకు ఆయనకు నిజమైనటువంటి సాక్షులముగా ఉండటానికి మనం సిద్ధపడాలి. అటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా సిద్ధపరచునుగాక. ఆమెన్. అందరం తలలు వంచి కళ్ళు మూసి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, దయగలిగిన మా రాజా, నీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తోత్రములు. మీరిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. మరి కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని మేము ధ్యానించుంటున్నాం. ధ్యానించినటువంటి అంశమును మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవిస్తూ మీ నామ మహిమార్థమై ఈ లోకంలో మీ కొరకు సాక్షులముగా, నిజమైనటువంటి విధేయులముగా, నిజమైనటువంటి విశ్వాసులముగా నీ రాకడ పర్యంతము కొనసాగబడేటువంటి భాగ్యమును దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్ అండి. సిఎస్ఐ చర్చ్ తొండలదిన్నె వెలవలి పాస్టరేట్ యూత్ ఫెలోషిప్ నుండి ఈ పాటని పాడుతున్నాం. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణత్యాగం.